మిల్లెట్ ఉప్మా చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ నైట్ నానబెట్టి పెట్టుకోవాలండి. శుభ్రం కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఆలుగడ్డ, ఉల్లిపాయ, బీన్స్, టమాటా, కరివేపాకు, నూనె, ఆవాలు, శనగపప్పు, ఉప్పు. ఆలుగడ్డ, బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ రానివ్వాలి. ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇవి కూడా అంతే. వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఇవన్నీ ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేగిస్తాను. ఆలుగడ్డ, బీన్స్ ఉడికించుకున్నవి వేసేయాలి. కొంచెం ఉప్పు అండి. కాసేపు ఉడకనివ్వాలి. నానబెట్టి కడిగి పెట్టుకున్న మిల్లెట్స్, ఆలుగడ్డ, బీన్స్ ఉడకబెట్టగా వచ్చిన వాటర్ వేస్తాం కదండి. ఇంకెక్కువ వాటర్ వేయద్దు. ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోద్ది. మూత పెట్టేయాలి. ఉడుకుతుందండి ఉప్మా. మనకి కొంచెం కావాలంటే ఇంకా కొత్త కారం కూడా వేసుకోవచ్చండి. కారం తినేటోళ్ళు. మిల్లెట్ చప్పగా ఉంటుంది. కొంచెం కారం కారం ఉంటే టేస్ట్గా ఉంటుంది. మిల్లెట్ ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా హెల్త్కి మంచిదండి. మిల్లెట్ ఉప్మా మన వైట్ ఉప్మా కాకుండా ఎలా చేసుకు తింటే చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ ఉప్మా అండి. స్టవ్ ఆపేయచ్చు.